నీళ్లకు బదులు నిప్పులు వెదజల్లే మరుగుదొడ్లు. మామూలుగా మరుగుదొడ్లు ఉపయోగించిన తర్వాత ఫ్లష్ బటన్ నొక్కగానే చాలా వాటర్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న టాయిలెట్ ఫ్లష్ బటన్ నొక్కగానే అందులో నుంచి నిప్పులు వస్తాయి. ఈ నిప్పుల టాయిలెట్స్ లో మల విసర్జన చేయాలంటే ముందుగా ఒక పేపర్ బ్యాగ్ అందులో పెట్టవలసి ఉంటుంది. తర్వాత మీ పని పూర్తి అయిన తర్వాత ఫ్లష్ బటన్ నొక్కగానే మల విసర్జనతో సహా పేపర్ బ్యాగ్ లోపల పడిపోతుంది. అక్కడ అది 600 నుంచి 700 డిగ్రీల వేడిలో కాల్చబడుతుంది. దీనితో అది పూర్తిగా బూడిదగా మారిపోతుంది. క్రింద ట్రేలో ఉన్న బూడిదను ప్రాపర్లీ డిస్ట్రాయ్ చేయవచ్చు. వాస్తవంగా ఒకసారి ఫ్లష్ చేయడం ద్వారా దాదాపు 5 నుంచి 7 లీటర్ల నీరు వృధా అవుతుంది. అందుకే నీటిని సేవ్ చేయడం కోసం ఇప్పుడు నిప్పులు వెదజల్లే టాయిలెట్స్ ను యూజ్ చేస్తున్నారు. చైనాలో ఇప్పుడు మొబైల్ తో కాకుండా చేతులు స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నారు. అవును, మీరు విన్నది చూస్తున్నది కూడా నిజమే. కానీ ఇది ఎలా సాధ్యం అంటారా ఫ్రెండ్స్? అది చైనా వాళ్ళు దేన్నైనా చేయగలరు. మామూలుగా మనం ఆన్లైన్ లేదా మొబైల్ స్కాన్ చేసి మనీ పే చేస్తాం. అయితే చైనా ఒక వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే హ్యాండ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం. వాస్తవంగా వీచాట్ పే ఒక కొత్త ఫామ్ పేమెంట్ మెథడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమ చేతి యొక్క సాధారణ వేవ్ ద్వారా మొత్తం లావాదేవీలు పూర్తి చేయవచ్చు. దీనిని Tencent అనే కంపెనీ ప్రారంభించింది. తమ చేతి ముద్రలను నమోదు చేసుకున్న వీచాట్ వినియోగదారులకు ఈ సదుపాయం కల్పిస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వ్యక్తి మిగతా వారి కంటే ఎక్కువ స్పీడ్ గా ఎలా నడవగలుగుతున్నాడు? ఇతను ఇంత స్పీడ్ గా నడవడానికి కారణం ఏఐ అంటే నమ్ముతారా? అవును, ఇవి ఏఐ షూస్. ఇది నార్మల్ వాక్ ను 2.5 రెట్లు పెంచుతుంది. అంటే మీరు అడుగులు నార్మల్ నడిచినట్లే వేస్తారు, కానీ స్పీడ్ మాత్రం మీరు రన్నింగ్ చేస్తున్నట్లు ఉంటుంది. వీటితో గంటకు 11 కిలోమీటర్ స్పీడ్ తో నడవవచ్చు. దీనిలో ఒక బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 11 కిలోమీటర్లు పనిచేస్తుంది. ఇవి వాటర్ ప్రూఫ్ కూడా కావడంతో నీటిలో నడిచినా కూడా పాడవు. అమెరికాకు చెందిన షిఫ్ట్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. వీటికి షిఫ్ట్ మూన్ వాకర్స్ అని పేరు పెట్టడం జరిగింది. వీటి ధర చాలా తక్కువ, కేవలం 1,15,000 రూపాయలు మాత్రమే.